అండి. వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్‌లో చూపించబోయే రెసిపీ మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీ. పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా! ఏం చేస్తావు అమ్మ అని మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇట్లా చాక్లెట్స్ చేయండి. ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. స్పైసీగా హ్యాపీగా తినేస్తారు. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకైనా సరే, ఆఫీస్ నుంచి వచ్చిన పెద్దలకైనా సరే సింపుల్‌గా చేసేసుకోవచ్చు. చూసారు కదా! ఉల్లిపాయ అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలో కాస్త పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకున్నాక దీంట్లో ఉడకపెట్టుకున్న బంగాళాదుంపల్ని వేసుకోవాలి. బంగాళాదుంపల్ని బాగా స్మాష్ చేసుకుంటూ వేసుకోవాలి. లేదంటే ముందుగానే స్మాష్ చేసుకొని అదే వేసుకోవచ్చు. నేను ఇక్కడ బాగా మెత్తగా ఉడకబెట్టాను. డైరెక్ట్గా కడాయిలోనే వేసేసుకుంటున్నాను. బంగాళాదుంప అంతా వేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పావు స్పూన్ అంతా కారం ఎక్కువ వేసుకోవద్దండి. జస్ట్ ఒక పావు స్పూన్ చాలు. చాట్ మసాలా ఒక పావు స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఆలు కర్రీ అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కారము, ఉప్పు ఇవన్నీ వేసాం కదా, బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. లేదంటే అక్కడక్కడ మిక్స్ అవ్వదు. కాబట్టి ఈవెన్గా చక్కగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలిపామంటే ఇంకెక్కడన్నా మనకి బంగాళాదుంపల్లో మొక్కలు ఉంటే కనుక అవి కూడా మెత్తగా స్మాష్ అయిపోతాయి. చూసారుగా, ఇట్లా కలుపుకుంటూ స్మాష్ చేసుకుంటే గ్రేట్గా చాలా సాఫ్ట్గా అయిపోతుంది కర్రీ అంతా కూడా. ఇట్లా థిక్నెస్గా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టఫింగ్ కోసం రెడీ అయిపోయింది కదా కర్రీ. ఇప్పుడు వేరే బౌల్లో 1 కప్పు గోధుమ పిండి తీసుకొని రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూను ఆయిల్ వేసుకొని గోధుమ పిండిని చపాతీ పిండికి మళ్ళీ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్మూత్గా ఫైన్గా కలుపుకోవాలి. చూడండి, పిండి అంతా కూడా ఇట్లా కలిపేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఈలోగా ఆలు కర్రీ కూడా చల్లారిపోతుంది. 5 నిమిషాలు చక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రెసిపీ రెడీ చేసుకుందాం. చల్లారింది కదా కర్రీ. ఇప్పుడు చపాతీలాగా ఒత్తేసుకోవాలి. పిండి వేసుకొని బాగా పల్చగా చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్లెట్స్ ఏ షేప్లో కట్ చేశానో చూపిస్తున్నాను చూడండి. ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని స్క్వేర్గా పీసెస్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. చూసారా, ఇట్లా కట్ చేసుకొని ఎడ్జెస్ అన్నీ తీసేసుకొని మధ్యలో కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా చాక్లెట్లో ఫిల్లింగ్ చేసుకోవడానికి పొడుగ్గా సన్నగా స్టిక్ లాగా ఒత్తుకోవాలి చేత్తో. ఇలా అప్లై చేసేసుకొని 1 బై 1 పెట్టేసుకొని మనం తర్వాత స్టఫ్ చేసుకుందామండి. ఇప్పుడు హోల్డ్ చేసుకోవడానికి 1 స్పూను మైదా పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని థిక్గా పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ మిశ్రమాన్ని ఎడ్జెస్ అన్నీ కూడా టచ్ చేసుకోవాలి. చూసారు కదా, మైదా పిండితో ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనం కార్నర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసినప్పుడు స్టిక్ అవుతుంది. చూడండి, ఇట్లా 1 సైడ్ టచ్ చేసుకొని లేపుకొని మనం పిండి మిశ్రమం అంతా కూడా ఇలా కర్రీకి అప్లై చేసుకొని అటువైపు కూడా క్లోజ్ చేసుకొని కార్నర్స్ అన్నీ ఇలా చేత్తో ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్కువ శ్రమ పడాల్సిన పని లేదు. ఎక్కువ రోల్ కూడా చేయొద్దండి. జస్ట్ అట్లా టర్న్ అయితే సరిపోతుంది. పైన కింద ఎడ్జెస్ అన్నీ మనం చేత్తోనే క్లోజ్ చేసుకోవాలి. చూసారుగా, ఇంతేనండి. చాక్లెట్స్ చాలా సింపుల్గా చేసేయచ్చు. ఏంటి చాక్లెట్స్ అంటున్నారా? ఇంకా ఉంది. కాకపోతే ఇట్లా అన్నీ కూడా ఫోల్డ్ చేసుకున్నాక ఫోర్క్ ఉంటుంది కదా, ఆ ఫోర్క్తో కానీ స్టిక్తో కానీ ఇలాగా స్టిక్స్ లాగా పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఫోర్క్తో స్టిక్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఫోర్క్తో మార్క్ చేసుకోవాలి. అటు ఇటు కూడా ఫోర్క్తో మార్క్ చేసేసుకున్న తర్వాత ఫోర్క్ని మధ్యలోకి పెట్టుకొని జస్ట్ అట్లా బెండ్ చేసామనుకోండి, అదిగోండి అట్లాగా జస్ట్ ముడి వేసినట్టుగా దగ్గరికి అవుతుంది. మరి చేత్తో కాకుండా ఫోర్క్తోనే ఇట్లా చేసుకోవచ్చు. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆలు చాక్లెట్స్. మరి మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. స్టఫింగ్ ఏం చేసామో వాళ్ళకి తెలియదు కదా, చాలా ఇంట్రెస్ట్గా తింటారు. బాగుంది బాగుంది అంటూ. ఇంకెందుకు ఆలస్యం, తప్పనిసరిగా ఈ రెసిపీ చేసేటప్పుడు కాస్త ఎక్కువగానే చేసుకోండి. ఎందుకంటే ఎక్కువగా తింటారు. పెద్దల నుంచి పిల్లల వరకు ప్రతి ఒక్కరికి రెసిపీ నచ్చుతుంది. 100కి 100 మార్కులు మనకు వేస్తారు ఇలా చేసామంటే. ఇట్లా మనం తీసుకున్న గ్రేవీ అంతా కూడా కర్రీకి సరిపడా చపాతీలు, ఇలా చాక్లెట్ పీసెస్ అన్నీ కూడా చేసుకోవాలి. చూడండి, జస్ట్ అంతా కూడా పిండి అప్లై చేసుకొని ఫోల్డ్ చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా చాక్లెట్స్ అన్నీ కూడా రోల్ చేసేసుకోవాలి. చాలా సింపుల్ కదండి. కర్రీ ఉడికిందంటే చాలు, కర్రీ చల్లారేలో పిండి చేసేసుకుంటాము. చూడండి, చాక్లెట్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. అన్నీ ఇట్లా చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం ఎక్కువ శ్రమ పడకుండా పిల్లలకి టేస్టీగా రోజు చేసే ఐటమ్స్లా కాకుండా వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని
ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఈ చాక్లెట్స్ అన్నీ వేసేసుకొని స్టవ్ చిన్న మంట మీద పెట్టేసేయాలి. ఎందుకంటే లోపల వరకు కుక్ అవ్వాలి కాబట్టి. ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అవి ఫ్రై అయిన తర్వాత ఇలా పైకి తేలుతున్నాయి చూసారా? ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకున్నామంటే చక్కగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. లోపలంతా కూడా సాఫ్ట్గా ఉంటుంది. మరి రోస్ట్ చేసుకోకుండా ఇట్లా సెమీ ఫ్రై చేసుకోండి. చూడండి ఎంత బాగున్నాయో చాక్లెట్స్. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంట్లో వచ్చిన గెస్ట్లకు కూడా ఇలా చేసి పెట్టండి. ఆఫీస్ నుంచి వచ్చిన మన ఇంట్లో వాళ్ళకైనా సరే ఇలా చేసామంటే వేడివేడిగా టీ తాగుతూ చక్కగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా మిగిలిన చాక్లెట్స్ అన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. తక్కువ చేశారంటే సరిపోవండో ఎక్కువగానే చేసుకోవాలి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దీన్ని మనం సాసు దేంతో కూడా టచ్అప్ చేయాల్సిన పని లేదు. సింపుల్గా వేడివేడిగా ఇట్లా తినేస్తారు. మా అమ్మాయి చూసారా చాక్లెట్ అని కూర్చుంది. ఓపెన్ చేసి కూడా చూపిస్తుంది చూసారా. చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. లైక్ చేయండి, హైప్ ఇవ్వండి.